Hello students, welcome to our channel Learning Physics. Practice bits చేయడానికి రెడీగా ఉన్నారండి నోట్స్ ఓపెన్ చేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో లాస్ ఆఫ్ మోషన్ నుంచి 12 బిట్స్ వరకు కంప్లీట్ చేసుకున్నామండి. సో రిమైనింగ్ బిట్స్ ఈ క్లాస్లో మనం కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ఓకేనండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, when will a body of mass 20 kg అంటే మాస్ ఎంత ఇచ్చాడండి. సో మనం డేటా చదువుతూనే రాసేసుకుంటే మనకి సమ్ మీద ఒక ఐడియా అనేది వస్తుందండి. సో when will a body of mass 20 kg అంటే మాస్ ఎంత ఇచ్చాడండి, 20 kg. నెక్స్ట్ మూవింగ్ ఎట్ 50 మీటర్ పర్ సెకండ్ అన్నాడు కాబట్టి అది ఇనీషియల్ వెలాసిటీ అండి. ఎంత అవుతుందంటే 15 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సబ్జెక్టెడ్ టు ఏ రిటార్డింగ్ మీన్స్ అపోజింగ్ ఫోర్స్ అని అర్థం అండి. అంటే అక్కడ దాన్ని మనం డైరెక్షన్ ఏం తీసుకుంటాం అంటే నెగిటివ్ తీసుకుంటాం. ఎంత ఇచ్చాడంటే రిటార్డింగ్ ఫోర్స్ 100 న్యూటన్స్ ఇచ్చాడు. నార్మల్గా ఫోర్స్ అంటే మనం 100 న్యూటన్సే తీసుకుంటాం. వాడు రిటార్డింగ్ ఫోర్స్ అన్నాడు కాబట్టి దట్ మీన్స్ ఏ అపోజింగ్ ఫోర్స్. సో అపోజింగ్ ఫోర్స్ సైన్ మనం ఏం తీసుకుంటాం అంటే నెగిటివ్ కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ కమ్ టు రెస్ట్ అన్నాడు. కమ్ టు రెస్ట్ అంటే బాడీ ఫైనల్గా ఏమవుతుందండి, స్టాప్ అయిపోతుందంటే దాని ఫైనల్ వెలాసిటీ ఎంతకి ఈక్వల్ అయిపోతుందంటే 0. సో వెన్ విల్ అంటే ఎప్పుడు ఆగుతుంది అంటే ఎంత టైం తర్వాత ఆగుతుంది అని అడుగుతున్నాడండి. అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడుగుతున్నాడు. సో దీనికోసం మనకి ఫోర్స్కి, మాస్కి, ఇనీషియల్ వెలాసిటీకి, ఫైనల్ వెలాసిటీకి రిలేట్ అయ్యి ఉన్న ఫార్ములా మనం తీసుకోవాలి. సో ఇది లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఈ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే ఎక్కువగా మనం యూజ్ చేసే ఫార్ములా అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్స్ టు ma. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా F ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి, ఫార్ములా ma. మళ్ళీ దీని నుంచి F ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా ఏంటండి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం, అంతే కదా. సో చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఫైనల్ వెలాసిటీ మైనస్ ఇనీషియల్ వెలాసిటీ బై టైం. సో ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేద్దామండి. F అంటే ఎంత ఇచ్చాడండి, -100 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఎంత ఇచ్చాడండి, 20. నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీ ఎంత అండి, 0 మైనస్ ఇనీషియల్ వెలాసిటీ ఎంత 15. మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే t, దాన్ని అలాగే యాసిటీస్ రాసుకుంటాం. సో ఇప్పుడు సాల్వ్ చేద్దామండి. -100 ఈజ్ ఈక్వల్స్ టు 20. చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ 2 15s are 30. 0 ఉంది కాబట్టి 0 వేసుకుంటాం. 300 బై ఇంకేం మిగిలిందండి t. సో మైనస్ క్యాన్సిల్, 2 zeros క్యాన్సిల్. ఈ టీ ఇక్కడికి వస్తే 1 ఏం చేస్తుందండి, మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 1 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంతంటే 3 సెకండ్స్. ఆన్సర్ ఎంతంటే 3 సెకండ్స్. అర్థమైంది కదండి. సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం A boy traveling in an open car moving at constant velocity throws a ball vertically up into air. The ball falls. అంటే చూడండి, ఒక కార్లో, ఒక ఓపెన్ కార్లో అంటే టాప్లెస్ అంటారు కదండి, ఇలా టాప్లెస్ కార్లో ఒక బాయ్ అనేవాడు ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఒక బాల్ని ఏం చేశాడంటే పైకి విసిరాడు. ఒక బాల్ని ఇలా చేతిలో ఉన్న బాల్ని ఏం చేశాడంటే ఇలా వెర్టికల్గా పైకి విసిరాడు. సో ఇదేమో కాన్స్టెంట్ వెలాసిటీ v అనే వెలాసిటీతో ఇలా వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ బాల్ని ఏం చేశాడంటే ఇలా పైకి ఇలా విసిరాడు అనమాట. విసిరినప్పుడు ఈ బాల్ అనేది తన చేతిలోనే పడుతుందా, లేకపోతే ఫ్రంట్ పడుతుందా, లేకపోతే బ్యాక్ పడుతుందా, ఎక్కడ పడుతుంది అనేది ఆప్షన్స్ ద్వారా మనల్ని చెప్పమంటున్నాడు. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి. దీన్ని అబ్జర్వ్ చేసినట్లయితే అకార్డింగ్ టు లా ఆఫ్ ఇనర్షియా ఈ కార్ ఎంత స్పీడ్తో అయితే మూవ్ అవుతుందో వీడు కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతున్నాడు. అలాగే వీడి చేతిలో ఉన్న బాల్ కూడా ఇదే డైరెక్షన్లో అంతే స్పీడ్తో మూవ్ అవుతుంది. అలాంటప్పుడు వీడు పైకి విసిరిన బాల్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే వాడి చేతిలోనే పడుతుందని వచ్చి, ఎందుకంటే అకార్డింగ్ టు లా ఆఫ్ ఇనర్షియా ball also having
same horizontal velocity, same horizontal velocity, same horizontal velocity as the car, as the car. అంటే కార్కి ఎంతైతే హారిజాంటల్ వెలాసిటీ ఉందో సేమ్ బాల్కి కూడా అంతే హారిజాంటల్ వెలాసిటీ అనేది ఉంటుందండి. ఎందుకంటే లా ఆఫ్ ఇనర్షియా, అంటే కార్లో వీడు ఉన్నాడు కాబట్టి కారు ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో వీడు అంతే స్పీడ్తో మూవ్ అవుతున్నాడు, వీడి చేతిలో ఉన్న బాల్ కూడా అంతే స్పీడ్తో మూవ్ అవుతుంది. కాబట్టి వీడు పైకి విసిరినా మళ్ళీ ఏమవుతుంది, ఆ బాల్ వచ్చి మళ్ళీ వీడి చేతిలోనే పడుతుందండి. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఇన్ హిస్ హ్యాండ్. ఏంటండి, ద బాల్ ఫాల్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ హిస్ హ్యాండ్. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏ కాన్సెప్ట్ యూస్ చేసుకున్నామంటే ఫస్ట్ లా, న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. ఏ బాడీ హూజ్ మూమెంటమ్ ఈజ్ కాన్స్టెంట్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మస్ట్ బీ కాన్స్టెంట్. సో మూమెంటమ్ అంటే మనకి ఫార్ములా ఏంటండి, P ఈజ్ ఈక్వల్స్ టు మూమెంటమ్ మాస్ ఇంటూ వెలాసిటీ. ఇక్కడ మాస్ అనేది మనకి ఎలాగా కాన్స్టెంట్ అని తెలుసు, ఆల్వేస్ కాన్స్టెంట్ మాస్ అనేది కదండి. సో ఇప్పుడు మూమెంటమ్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే మూమెంటమ్ అనేది వాడు ఏమి ఇచ్చాడండి, కాన్స్టెంట్ అని ఇచ్చాడు, అంతే కదండి. సో మూమెంటమ్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే సో ఈ కింది వాటిలో ఏది కాన్స్టెంట్ అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మాస్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్, ఇంకా మిగతాది ఏది కాన్స్టెంట్ అవ్వాలండి, వెలాసిటీ కూడా కాన్స్టెంట్ అవ్వాలి. ఈ రెండు కాన్స్టెంట్ అయితేనే వీటి ప్రొడక్ట్ మూమెంటమ్ అనేది కూడా కాన్స్టెంట్ అవుతుంది. అలా కాకుండా మాస్ అనేది కాన్స్టెంట్గా ఉండి వెలాసిటీ చేంజ్ అయిపోతూ ఉంటే మూమెంటమ్ కూడా ఏమైపోతుందండి, చేంజ్ అయిపోతుంది. కాబట్టి వెలాసిటీ కూడా కాన్స్టెంట్గా ఉంటేనే అప్పుడు మూమెంటమ్ అనేది ఏమవుతుందండి, కాన్స్టెంట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే వెలాసిటీ మస్ట్ బి కాన్స్టెంట్, మూమెంటమ్ ఆల్సో కాన్స్టెంట్. అర్థమైంది కదండి. సో మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇప్పుడు మరి మూమెంటమ్ కాన్స్టెంట్ అవ్వాలి అంటే ఇంక వేరే ఏది కాన్స్టెంట్ అవ్వాలి, వెలాసిటీ. వెలాసిటీ కూడా కాన్స్టెంట్ అయితే ఈ రెండు కాన్స్టెంట్లు కాబట్టి వీటి యొక్క ప్రొడక్ట్ మూమెంటమ్ కూడా ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. ఓకేనండి. వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. A block P of mass MP is in contact with the another block Q of mass MQ. అంటే 2 blocks ఉన్నాయటండి. ఫస్ట్ బ్లాక్, దిస్ ఈజ్ ద సెకండ్ బ్లాక్. సో ఫస్ట్ బ్లాక్ మాస్, ఫస్ట్ బ్లాక్ని P అన్నాడు, సెకండ్ బ్లాక్ని Q అన్నాడు. ఫస్ట్ బ్లాక్ మాస్ ఎంత అన్నాడండి, MP. సెకండ్ బ్లాక్ మాస్ ఎంత అన్నాడండి, MQ. Both are in contact, okay, as shown in the figure, and they are placed on a smooth floor. దేని మీద ప్లేస్ చేశాడంటే స్మూత్ ఫ్లోర్ మీద ప్లేస్ చేశాడు. ఈ డయాగ్రామ్ కూడా వాడి ఇచ్చేస్తాడండి. ఫోర్స్ ఆన్ బ్లాక్ Q ఈజ్, అంటే Q మీద అప్లై అయ్యే ఫోర్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో వాడు డయాగ్రామ్లో ఫోర్స్, అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ F కూడా వాడి ఇచ్చేస్తాడు, ఈ డయాగ్రామ్ కూడా వాడి ఇచ్చేస్తాడు. సో మనం సొల్యూషన్ చేద్దాం. సో డయాగ్రాము దీన్ని బట్టి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేద్దామండి. సో వాడు ఏమడుగుతున్నాడంటే ఈ Q మీద అప్లై అయ్యే ఈ ఫోర్స్ పార్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ P అండ్ Q ఆర్ ఫస్ట్ది P బాడీకి డ్రా చేద్దాం. ఇప్పుడు ఈ రెండు కూడా కామన్గా ఏ అనే యాక్సలరేషన్తో మూవ్ అవుతున్నాయని అనుకుందాం. సో ఫస్ట్ బాడీ ఫ్రీ బాడీ డయాగ్రామ్ రాద్దాం. దీని మాస్ ఎంత అంటే MP, దీని యాక్సలరేషన్ ఎంత అండి A, దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత అంటే F. నెక్స్ట్ ఇప్పుడు దీని మీద ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే ఈ బ్లాక్ వెళ్ళి దీన్ని ఏం చేస్తుందంటే కొలైడ్ అవుతుంది, కొలైడ్ అయ్యి దీన్ని మూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఈ రెండింటికి మధ్య కాంటాక్ట్ ఉంది కాబట్టి దీని మీద ఏమవుతుందంటే కాంటాక్ట్ ఫోర్స్ అప్లై అవుతుంది. సో దీని మీద ఎంత ఫోర్స్ అయితే అప్లై అవుతుందో ఈ బ్లాక్ Q కూడా అంతే ఫోర్స్ దీని మీద అప్లై చేస్తుందండి.
అంతే కదండి. న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సో ఇది యాక్షనల్ ఫోర్స్ ఇస్తుంది. ఈ క్యూ అనేది ఏం చేస్తుందంటే దీని మీద రియాక్షనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఆ రియాక్షనల్ ఫోర్స్ని నేను ఏమనుకుంటానంటే ఆర్ అనుకుంటాను. అర్థమైందండి. సో ఇప్పుడు ఒక ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది, ఒక ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. కానీ బాడీ ఏమవుతుంది చూడండి, రైట్ సైడ్లో మూవ్ అవుతుంది. అంటే ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఈ రెండిట్లో ఏ ఫోర్స్ ఎక్కువగా ఉంటుందండి అంటే ఎఫ్ అనే ఫోర్స్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? ఆ ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఫోర్స్ డైరెక్షన్లోనే బాడీ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఫోర్స్, నెట్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి మనకి ఎంఏ, అంతే కదండి. సో ఇప్పుడు దీని నుంచి ఏం చేద్దామంటే మనం ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ నెట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి, బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఫోర్స్ మైనస్ రిమైనింగ్ ఫోర్స్, అదే ఏమవుతుందంటే నెట్ ఫోర్స్. సో బాడీ ఇలా మూవ్ అవుతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఎఫ్ మైనస్ రిమైనింగ్ ఫోర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అర్థమైందండి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అని అనుకుందాం. ఓకేనండి. సో ఇక్కడ మాస్ ఏమవుతుందంటే ఎంపీ అవుతుందండి. మాస్ ఏమవుతుంది ఎంపీ, క్యాపిటల్ ఎంపీ. సారీ, ఇక్కడ మామూలుగా ఎఫ్ నెట్ ఈక్వల్స్ టు ఎంఏ ఫార్ములా. సో ఇక్కడ క్యాపిటల్ ఎంపీ తీసుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ క్యూ తీసుకుందాం. ఎంక్యూ, దీని మాస్ ఎంతంటే ఎంక్యూ. ఇప్పుడు ఇది ఏం చేస్తుందండి, ఎంపీ దీని మీద యాక్షనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది కదా, అది ఏమవుతుందంటే ఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే యాక్షనల్ ఫోర్స్ అండ్ రియాక్షనల్ ఫోర్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనండి. సో నెక్స్ట్ బాడీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. బట్ ఇట్ సైడ్ ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయంటే లేవు, 0. సో మళ్ళీ సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ అంటే ఎంక్యూ ఇంటూ ఏం రాయొచ్చండి, యాక్సిలరేషన్ ఏ. ఓకేనండి. సో ఎఫ్ నెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి, ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ డైరెక్షన్లో ఉన్న ఫోర్స్ ఆర్, రిమైనింగ్ డైరెక్షన్లో ఏ ఫోర్స్ లేదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్స్ టు ఎంక్యూ ఇంటూ ఏ. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎంక్యూ ఇంటూ ఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూషన్ చేద్దామండి. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూడండి. ఎఫ్ మైనస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఎంక్యూఏ. ఎంక్యూఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంపీఏ. ఓకేనండి. సో ఇప్పుడు మైనస్ ఎంక్యూఏ ఆ పక్క వెళ్తే ప్లస్ ఎంక్యూఏ అంటే ఎంపీఏ ప్లస్ ఎంక్యూఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కామన్ తీయచ్చండి, ఏ కామన్ తీద్దాం. సో ఏ కామన్ తీస్తే ఎంపీ ప్లస్ ఎంక్యూ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్. దీని నుంచి యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇదంతా ఇక్కడ ఏమవుతుందండి ఏతో మల్టిప్లై అవుతుంది. ఇటు సైడ్కి వస్తే ఏమవుతుందంటే డివైడ్ చేస్తుంది. సో ఎఫ్ బై ఎంపీ ప్లస్ ఎంక్యూ అంటే మనకి యాక్సిలరేషన్ వచ్చిందండి. మనకు కావాల్సింది ఏంటాడు, క్యూ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. క్యూ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే ఇక్కడ ఆర్, అంటే ఆర్ను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, లేదా ఫోర్స్ యాక్ట్స్ ఆన్ క్యూ, ఫోర్స్ యాక్ట్స్ ఆన్ క్యూ ఈజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటండి ఎంక్యూ ఇంటూ ఏ కదండి, ఎంక్యూ ఇంటూ ఏ. సో ఏ ప్లేస్లో ఏం రాయొచ్చండి మనం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ ఎంపీ ప్లస్ ఎంక్యూ. అంటే దీన్ని ఓవరాల్గా ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఇంటూ ఎంక్యూ బై ఎంపీ ప్లస్ ఎంక్యూ. దిస్ ఈజ్ ది ఆన్సర్. చూడండి ఆప్షన్లో ఎఫ్ ఇంటూ ఎంక్యూ, ఎఫ్ ఇంటూ ఎంక్యూ. సో సారీ అండి, ఇది ఆప్షను జీ అని రాసాము, ఒక ఆప్షను 2 జీలో రాసాం. ఈ ఆప్షను క్యూ అవుతుందండి, ఎంపీ. సో ఎంక్యూ ఎఫ్ బై ఎంపీ ప్లస్ ఎంక్యూ. సో ఆప్షన్ బి అవుతుంది. సో నేను నోట్ చేసినప్పుడే ఆప్షన్ రాంగ్గా నోట్ చేశాను, క్యూ ప్లేస్లో జీ రాశాను.
ఓకేనా, అర్థమైంది కదండి. ఏం చేసాం, ఫస్ట్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఆ యాక్సిలరేషన్ తీసుకొచ్చి ఆర్ వాల్యూలో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొచ్చింది అంటే ఆప్షన్ అనేది వచ్చింది. సో మీరు ఈ ఈక్వేషన్ దగ్గర ఏం రాసుకుంటారంటే ఫ్రమ్ 2 నుంచి రాసామని చెప్పి, ఫ్రమ్ 2 నుంచి, ఈక్వేషన్ 2 నుంచి. ఓకేనండి. సో ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ బ్లాక్ ఆఫ్ మాస్ m ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ స్మూత్ వెడ్జ్ ఆఫ్ ఇంక్లినేషన్ θ. అంటే ఇంక్లినేషన్ ఎంత అన్నాడండి, θ ఇంక్లినేషన్ కలిగినటువంటి ఒక వెడ్జ్ మీద ఒక బ్లాక్ని ప్లేస్ చేశాడు. దాని మాస్ ఎంత అన్నాడంటే m. ఈజ్ ద హోల్ సిస్టమ్ ఈజ్ యాక్సిలరేటెడ్ హారిజాంటల్లీ. అంటే సిస్టమ్ అంతా కూడా హారిజాంటల్ డైరెక్షన్లో ఇలా యాక్సిలరేట్ అవుతుంది. సో దట్ ద బ్లాక్ డస్ నాట్ స్లిప్ ఆన్ ది వెడ్జ్. అంటే ఈ బ్లాక్ మామూలుగా ఇలా అయితే స్మూత్ సర్ఫేస్ కాబట్టి ఇది ఏమవ్వాలని బ్లాక్ కిందకి పడిపోవాలి, ఇలాగ స్లిప్ అయిపోవాలి. కానీ బ్లాక్ ఇలా మూవ్ అవ్వడం వల్ల ఇది కిందకి స్లిప్ అవ్వట్లేదంట. అంటే దీనికి అపోజింగ్ ఫోర్స్ ఎవరు ఇస్తున్నారు, ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ది వెడ్జ్ ఆన్ ది బ్లాక్ ఈజ్ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఈ సిస్టమ్ అనేది ఇలా ఈ డైరెక్షన్లో మూవ్ అవ్వడం వల్ల బ్లాక్ అనేది ఇలా స్లిప్ అవ్వకుండా అలా ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని ఏ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అంటే ఈ కిందకి ఇలా లాగే ఫోర్స్ని ఏ ఫోర్స్ బ్యాలెన్స్ చేస్తుందో ఒకసారి చూద్దాం. సో దీని మీద వెర్టికల్గా డౌన్వర్డ్ యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటంటే ఎంజీ అనేది 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ అవుద్దండి. ఒకటి ఎంజీ కాస్ θ, నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్గా ఇంకో ఫోర్స్ ఎంజీ సైన్ θ. ఎంజీ సైన్ θ అనేది కాంటాక్ట్ ఫోర్స్ అండి. యాక్చువల్గా దీన్ని ఎలా ఇండికేట్ చేయాలంటే ఈ 2 సర్ఫేసెస్ మధ్యలో ఇండికేట్ చేయాలి. ఓకేనండి. సో మనకి కొంచెం అర్థం అవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పి నేను ఇలాగ ఇండికేట్ చేశాను. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్, ఇప్పుడు ఇది ఇలా ఎంజీ సైన్ θ అనేది ఏం చేస్తుంది, బ్లాక్ని కిందకి మూవ్ అయ్యేలా చేస్తుంది. కానీ ఏ అనే యాక్సిలరేషన్తో సిస్టమ్ అంతా ఈ సైడ్ మూవ్ అవడం వల్ల ఈ బాడీ స్టేబుల్గా ఈక్విలిబ్రియంలో ఉంది. అంటే ఈ ఏ అనే యాక్సిలరేషన్కి ఆపోజిట్గా ఒక సూడో యాక్సిలరేషన్ అనేది యాక్ట్ అవుతుందండి. అది ఏ డైరెక్షన్లో ఉంటుందంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే చూడండి దాని డైరెక్షన్ ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఏమంటామంటే సూడో యాక్సిలరేషన్ అండి. ఈ సూడో యాక్సిలరేషన్ వల్ల ఏమవుతుందంటే ఈ బాడీ స్టేబుల్గా ఉంటుంది. దీన్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేద్దాం. ఓకేనండి. సో ఒకటేమో ఈ ఫోర్స్ని బ్యాలెన్స్ చేసే కాంపోనెంట్, అదేంటంటే ఎంఏ. సో ఈ యాంగిల్ ఎంత అంటే θ అనుకుందాం. సో మాస్ m కాబట్టి ఎంఏ కాస్ θ అవుతుందండి. దేంతో యాంగిల్ చేస్తుందో ఆ వాల్యూ కాస్ θ. నెక్స్ట్ దీనికి పర్పెండిక్యులర్గా ఇంకొక కాంపోనెంట్ వస్తుంది. దీనికి పర్పెండిక్యులర్గా ఉన్న కాంపోనెంట్ ఏదండి, ఇది. అంటే దీని మీదకే ఇంకొక ఫోర్స్ వస్తుంది, అదేంటంటే ఎంఏ సైన్ θ. ఓకేనండి. సో ఇప్పుడు ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ డ్రా చేస్తాను. అదే ఏమవుతుందంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఈజ్ ది డయాగ్రామ్. కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. సో బాడీ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ సూడో యాక్సిలరేషన్ అనేది వస్తుంది. ఈ సూడో యాక్సిలరేషన్ని 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ చేస్తే ఒకటి ఎంఏ కాస్ θ, రెండోది ఎంఏ సైన్ θ. ఈ ఎంఏ కాస్ θ అనేది దేన్ని బ్యాలెన్స్ చేస్తుందంటే ఎంజీ సైన్ θని బ్యాలెన్స్ చేస్తుంది. ఈ 2 ఫోర్స్లు ఈక్వల్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్లాక్ అనేది స్టేబుల్గా ఉంటుందండి. అర్థమైంది కదండి. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫ్రమ్ డయాగ్రామ్ given block is stable, then ఏమవుతుందండి ఎంజీ సైన్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కాస్ θ. బ్లాక్ స్టేబుల్గా ఉంది అంటే ఈ 2 ఫోర్సెస్ ఏమవునట్టు అండి, బ్యాలెన్స్ అయినట్టు, ఈక్వల్గా ఉన్నట్టు.
సో m గెట్ క్యాన్సిల్. నాకు యాక్సిలరేషన్ ఫార్ములా కావాలి. సో యాక్సిలరేషన్ ఏ ఇక్కడ ఉండిపోద్ది, కాస్ థీటా ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది. సో g sin theta బై కాస్ థీటా. ఓకేనండి. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ వాడు ఏం అడుగుతున్నాడు, ద ఫోర్స్ ఎక్సెప్టెడ్ బై ది వెడ్జ్ ఆన్ ది బ్లాక్ ఈజ్, అంటే ఈ వెడ్జ్ అనేది ఈ బ్లాక్ మీద ఎంత ఫోర్స్ ఎక్సెప్ట్ చేస్తుంది అన్నాడు. చూడండి ఈ ఫోర్స్ కావాలి. ఈ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది, అంతే కదా. చూడండి ఈ వెడ్జ్ అనేది ఈ బ్లాక్ మీద ఎజెక్ట్ చేసే ఫోర్స్, అది దేనికి ఈక్వల్ అవుతుందంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. సో వాడు ఇచ్చిందే రాసేచ్చు ఏంటంటే ద ఫోర్స్ exerted by the wedge on the block is equal to normal reactional force. So normal reaction force N is equals to upward force equals to downward force. Downward two forces ఉన్నాయండి. ఏంటండి ma sin theta plus mg cos theta. ma sin theta plus mg cos theta. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఈక్వేషన్ 1 నుంచి ఏ వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. సో n ఈజ్ ఈక్వల్స్ టు ఏ అవుతుందండి m ఇంటూ ఏ అంటే g sin theta బై cos theta ఇన్ ప్లస్ m ఇంటూ g ఇంటూ cos theta. ఓకేనండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రాక్షన్ని కాస్ థీటాతో మల్టిప్లై చేసి కాస్ థీటాతో డివైడ్ చేస్తాను. అప్పుడు దీని వాల్యూ ఏం మారదు కదండి. కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ mg కాస్ థీటానే వస్తుంది. సో అది ఎలా మారుతుందండి చూడండి m ఇంటూ g sin theta బై కాస్ థీటా ఇన్ ప్లస్ mg కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ నుంచి నేను ఏం చేస్తానంటే mg బై కాస్ థీటా కామన్గా ఉంది కదండి, అది కామన్ తీస్తాను. mg బై కాస్ థీటా కామన్ తీసా. సో mg బై కాస్ థీటా కామన్ తీస్తే ఇంకేం మిగిలిందండి ఇక్కడ, సారీ అండి ఇక్కడ ఇంక ఏదో మర్చిపోయినట్టు సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ma sin theta, ఇక్కడ ma sin theta కదండి, ఇక్కడ ఇంటూ sin theta ఉంటుంది, మనం మర్చిపోయాం. చూడండి ఏ ప్లేస్లో మాత్రమే మనం ఏం రాసాం g sin theta బై కాస్ థీటా రాసాం. సో ఇంక మిగిలింది ఏంటంటే ఇక్కడ sin theta ఉంది ఇంటూ sin theta, రిమైనింగ్ యాస్టీ రాస్తాను mg కాస్ థీటా. మళ్ళీ దీన్ని ఏం చేశాను కాస్ థీటాతో మల్టిప్లై చేసి కాస్ థీటాతో డివైడ్ చేసాం. ఓకేనండి. ఇప్పుడు సైన్ థీటా ఇంటూ సైన్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా. సో ఇప్పుడు mg బై కాస్ థీటా కామన్ వచ్చేసింది. ఇక మిగిలింది ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఇక్కడ mg బై కాస్ థీటా కామన్ వచ్చేస్తే కాస్ స్క్వేర్ థీటా. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వాల్యూ ఎంత అండి 1. సో mg బై కాస్ థీటా అంటే 1 బై కాస్ థీటా కదండి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే mg ఇంటూ 1 బై కాస్ థీటా అంటే సీకెంట్ థీటా. అంటే మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే mg సీకెంట్ థీటా. ఆన్సర్ ఎక్కడ ఉందండి mg సీకెంట్ థీటా. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, అర్థమైంది కదా. సో ఇక్కడితో మనకి లాస్ ఆఫ్ మోషన్లో 2020లో ఇచ్చిన అన్ని ప్రీవియస్ ఎంసెట్ ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో నెక్స్ట్ వర్క్, పవర్ అండ్ ఎనర్జీ లెసన్ నుంచి ప్రీవియస్ ఎంసెట్ పేపర్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందామండి, ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఇప్పటివరకు చెప్పినవి కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మీ బుక్స్లో కానీ ఎక్కడైనా ఉంటే అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి. సో
ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.